ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ అందరి జీవిత కాలంలో చాలా పెద్ద మార్పు జరగబోతుంది. కానీ ఒకవేళ మీరు వీడియోని జాగ్రత్తగా చూస్తేనే సంఘటనలన్నీ మీ అందరి జీవిత కాలంలో జరగబోతున్నాయి. మీ యొక్క ఒక నిర్లక్ష్యం లేదా సమయం మిమ్మల్ని పెద్ద సంక్షోభంలో కూడా నెట్టేయవచ్చు. మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము కూడా. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. వీడియో ప్రారంభించే ముందు ఎవరైతే సూర్య భగవానుడు మరియు దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా దుర్గామాత ప్రత్యక్ష ఆశీర్వాదం మరియు ప్రేమ మీ అందరికి లభిస్తుంది. మీ మొత్తం కుటుంబానికి లభిస్తుంది. రాబోయే 24 గంటల్లో మీ అందరి జీవితం ఇప్పుడు బంగారం కంటే విలువైనదిగా నిరూపించబోతుంది. అవును, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీ అందరి జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుంది అంటే చూసేవారికి కూడా మతి చెడిపోతుంది. అవును స్నేహితులారా, ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మీ అందరి జీవిత కాలంలో పెద్ద యూటర్న్ రాబోతుంది. అందరూ అంటారు కదా, మనిషి నలుగు వైపుల నుండి అలసిపోయినప్పుడు, అతనికి ఏమీ అర్థం కానప్పుడు, ఇక ముందు అసలు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు, అప్పుడు స్నేహితులారా భగవంతుడు అతనికి అలాంటి మార్గాన్ని ఇస్తాడు. అది చూసి అతను తన కళ్లను తానే నమ్మలేడు. ఈ రాబోయే 24 గంటల్లో అందరి జీవిత కాలంలో కూడా సరిగ్గా ఇలాంటి సంఘటన జరగబోతుంది. ఎందుకంటే మీ అందరి జాతక చక్రంలో శుక్రుడితో శని కలిసి చాలా పెద్ద అద్భుతం చేయబోతున్నాడు. దీన్ని జోక్గా భావించే తప్పు అసలు చేయకండి. శుక్రుడితో శని ఎప్పుడు కలిసినా మరియు మీ జాతకంలో ఇవి ఎప్పుడు మంచి స్థితిలో ఉన్నా మీ జీవితంలో చాలా లాభదాయకమైన పరిస్థితులు వచ్చాయి. ఒకవేళ మీరు వాటి లాభాన్ని పొందలేకపోయినా అది మీ తప్పు స్నేహితులారా. కానీ మీ అందరికి చెప్తున్నాము, గత సమయంలో కూడా మీ అందరి జీవిత కాలంలో ఇలాంటి గ్రహస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే శుక్రుడు శనితో కలిసి యుతి చెందుతాడో అప్పుడు జాతకంలో మనిషికి రకరకాల లాభాలు, అవకాశాలు దొరుకుతాయి. రకరకాల సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కానీ స్నేహితులారా, ఎవరైతే వీటిని ఇగ్నోర్ చేస్తారో చాలా సార్లు భగవంతుడు ఏం చేస్తారంటే మనిషి యొక్క మంచి పనులను చూసినప్పుడు, వారి మంచి కర్మలు ఘటం నిండినప్పుడు వారి జీవిత కాలంలో మార్పు చేయడం ప్రారంభిస్తారు. ఈ విషయాలన్నీ భగవంతుడు స్వయంగా వచ్చి చేయరు. భగవంతుడు మనిషికి సంకేతాలు ఇస్తారు. అప్పుడు ఆయన స్వయంగా రాకుండా ఎవరో ఒక వ్యక్తి రూపంలో వచ్చి సంకేతం ఇస్తారు. అదే విధంగా ఒకవేళ మీ అందరి జాతకంలో మంచి గ్రహ గోచార స్థితి ఏర్పడి ఉంటే ఇందులో మీ మంచి కర్మ ఫలం ఉంది. ఇందులో మీ గత సమయపు కష్టాలకి ఫలం ఉంది. అవును స్నేహితులారా, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఎప్పుడైతే మీకు మీ గత సమయపు కష్టానికి ఫలం లభిస్తుందో ఈ సమయంలో మీ అందరి జాతకంలో శుక్రుడు ఎవరైతే శనితో కలిసి యుతి చెందుతున్నారో వారు మీ 7వ భావంలో మరియు 10వ భావంలో ఈ 2 భావాల్లో గోచరించబోతున్నారు. మరియు స్నేహితులారా, ఎప్పుడైతే శుభభావాల్లో ఈ 2 గ్రహాలు కలిసి గోచరిస్తాయో అప్పుడు మనిషి జీవిత కాలంలో ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. ఏవైతే నష్టాలు జరిగాయో, గత సమయంలో ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందో వాటన్నిటిలోనూ పెరుగుదల కనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే గత సమయంలో ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో, ఎవరైతే మిమ్మల్ని చాలా తలకిందులు చేశారో, మీ పేదరికాన్ని చూసి ఎగతాళి చేశారో, మీ నడవడికను చూసి, మీ జీవితంలో జరుగుతున్న క్రియలను చూసి, మీ దుఃఖాలను చూసి ఎవరైతే నవ్వుతున్నారో ఆ వ్యక్తులు స్వయంగా తాము తవ్వుకున్న గోతులో పడిపోతారు. అంటే ఆ వ్యక్తులు ఇప్పుడు స్వయంగా పడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ గౌరవం తిరిగి రాబోతుంది. ఇప్పుడు మీ జీవితం మళ్లీ ప్రకాశించబోతుంది. ఇప్పుడు మీ ఇంట్లో సంతోషాల దీపం వెలుగుతుంది. అవును, మరియు ఈ దీపం ఆ వ్యక్తులందరూ నోళ్లు మూయించేస్తుంది. ఎవరైతే మీ జీవిత కాలంలో ఇక ఎప్పటికీ సంతోషాలు రావు అని అనేవారు, లేదా ఇకపై మీరు జీవితంలో ఏమీ చేయలేరు అని ఏ వ్యక్తులైతే ఏ విధంగా ఆలోచించేవారో ఇప్పుడు ఆ వ్యక్తుల నోళ్లు మూతపడుతున్నాయి. ఎందుకంటే ఈ సమయం మీతో పాటు మరెవరో కాదు, 2 దేవతలు నిలబడి ఉన్నారు. అవును స్నేహితులారా, ఈ 2 దేవతలు ఎవరు మరియు ఈ దేవతలు మీతో ఎందుకు నిలబడి ఉన్నారు? మేము మీకు పూర్తి సత్యాన్ని చెప్పబోతున్నాము. మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మరియు మీరు ఈ సత్యాన్ని తెలుసుకోవాల్సిందే. ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే అసలైన మాట, అసలైన ముఖ్యమైన జ్ఞానం ఇక్కడి నుండే మొదలవుతుంది. మీ అందరి జీవిత కాలంలో 2 దేవతలు ప్రసన్నమయ్యారు, మీతో నిలబడి ఉన్నారు. ఇప్పుడు వారు మీ కష్టాలన్నీ ముగించేస్తారు. ఇప్పుడు మీ జీవితంలోని సమస్యలన్నిటినీ 2 దేవతలు సమాప్తం చేస్తారు. వీరు మరెవరో కాదు, ధనదేవత లక్ష్మీమాత మరియు కర్మల దేవుడు భగవంతుడు శనిదేవుడు.
అవును స్నేహితులారా, అందుకే మీ అందరి జాతకంలో శని మరియు శుక్రుడు స్థితి బలంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా జాతకంలో శుక్రుడు మరియు శని స్థితి బలంగా ఉన్నప్పుడు అప్పుడు మనిషి జీవిత కాలంలో భగవంతుడు శనిదేవుడు మరియు ధనానికి అధిష్టాత్రి అయిన లక్ష్మీదేవి యొక్క కృప లభించడం ప్రారంభమవుతుంది. రాబోయే 24 గంటల్లోపు మీ అందరి జీవిత కాలంలో ఇప్పుడు పెద్ద అద్భుతం జరగబోతుంది. ఒక మాటలో చెప్పాలంటే మీ అందరి జీవితం బంగారానికి మెరుగులు దిద్దినట్లు అవుతుంది. ఇప్పుడు మీరు ఆ విషయాన్ని చూస్తారు. దేన్ని చూడడానికి గత కొంతకాలంగా మీ కళ్ళు ఎదురు చూస్తున్నాయో, ఏ విషయాన్ని పొందడానికి మీరు గత కొంతకాలంగా తప్పించారు, మీరు నిరంతరం కష్టపడుతూ వచ్చారు, ఆ విషయం ఇప్పుడు మీ అందరికీ లభించబోతుంది. వారంటారు కదా, భగవంతుడు అందరికీ ఒక అవకాశం ఇస్తారు మరియు అవకాశం ఇప్పుడు మీకు మళ్లీ దొరుకుతుంది. ఈ అవకాశాన్ని మీరు చేజార్చుకోకండి. మీరు ఆ తప్పు చేయకండి. ఏ తప్పు అయితే మీకు తెలియకుండా గత సమయంలో చేశారు. అవును, మనిషి ఎప్పుడు తెలియకుండానే తప్పు చేస్తాడు, మరి దాని ఫలాన్ని అతను అనుభవించాల్సిందే. మరియు స్నేహితులారా, తెలియకుండా కూడా మీ జీవిత కాలంలో కొన్ని అలాంటి సంఘటనలు జరిగాయి. వాటి వల్ల గత సమయంలో మీకు విజయం లభించే సమయంలో ఆగిపోయింది, లేదా విజయం మీ చేతికి వచ్చినా అది ఎక్కువసేపు నిలవలేదు. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు మీ దగ్గరికి వచ్చింది కానీ డబ్బు నిలవలేదు. సమస్యలు తీరలేదు. మీరు కష్టం మొత్తం చేశారు కానీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు ఎప్పుడు లభించలేదు. కానీ ఇప్పుడు మీ సమయం మళ్లీ మీకు అనుకూలకంగా ఉంది. గ్రహ గోచారం మీకు అనుకూలకంగా ఉంది. ధనదేవత లక్ష్మీదేవి మరియు కర్మల దేవుడు భగవంతుడు శనిదేవుడు కూడా మీకు అనుకూలకంగా ఉన్నారు. ఇప్పుడు మీ జీవితం మారడానికి ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆపలేదు. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. మీ అందరి జీవిత కాలంలో ఇప్పుడు కలియుగపు అతిపెద్ద సంఘటన జరుగుతుంది. మేము ఒక ముఖ్యమైన మాట చెప్పాలనుకుంటున్నాము. ఒకవేళ మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాతని తప్పకుండా కామెంట్ చేయండి. మీ జీవిత కాలంలో విజయాలను పొందాలని ఆశిస్తున్నాము. మీ జీవిత కాలంలో రాబోయే విజయాలను దక్కించుకోవాలని మరియు ఏవైతే మీ జీవిత కాలంలో కష్టాలు వస్తున్నాయో వాటి నుండి మీరు తప్పించుకోవాలని కోరుకుంటున్నాము. మరి రాబోయే 24 గంటలలోపు మీ జీవితం మారడానికి ప్రపంచంలోని ఏ శక్తి ఆపలేదు. ఎందుకంటే 24 గంటలలోపు మీకు 2 పెద్ద మహా సంకేతాలు లభించబోతున్నాయి. మరియు ఈ సంకేతాలు మరెవరో కాదు, ధనదేవత లక్ష్మీదేవి మరియు శని భగవానుడు ఇవ్వబోతున్నారు. ఈ సంకేతాలను ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే మీ కాళ్ల మీద మీరే గొడ్డలితో నరుక్కున్నట్లు అవుతుంది. అవును స్నేహితులారా, మేము అలా ఎందుకు అంటున్నామంటే గతంలో కూడా మీ జీవిత కాలంలో లక్ష్మీదేవి మరియు శని భగవానుడు మీకు అనుకూలకంగా అయ్యారు. కానీ మీ తప్పు వలన ఇద్దరు దేవతలు కోపగించుకున్నారు. కానీ ఒక అవకాశం మళ్లీ దొరికింది. ఈ అవకాశాన్ని ఇప్పుడు మీరు చేజార్చుకోకండి. అవును, మీ అందరి సమాచారం కోసం చెప్తున్నాము. భగవంతుడు శని భగవానుడు లక్ష్మీదేవి అందరి జీవిత కాలంలో వారికి అనుకూలకంగా అవరు. ఎవరి కర్మలు బాగుంటాయో, అందరి పట్ల మంచిగా ఆలోచిస్తారో, ఎవరైతే ఎవరి పట్ల ఈర్ష్యభావం కలిగి ఉండరో, తమ లోపల మోసపూరిత ఆలోచనలు కలిగి ఉండరు, మరియు ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో, ఎప్పుడు చెడు పనులు చెయ్యరో, అలాంటి వారి జీవిత కాలంలో కష్టాలు వస్తాయి. కానీ వారితో భగవంతుడు నిలబడతాడు. అలాంటి వారి జీవిత కాలంలో ఇబ్బందులు వస్తాయి. కొంచెం సమయం పడుతుంది. కానీ ఆ తర్వాత సమయం ఎలా మారుతుంది అంటే చూసేవారి కూడా వారి మతి చెదిరిపోతుంది. ఇప్పుడు మీ అందరి జీవితం కూడా ఇలాగే మారుతుంది. ఎందుకంటే మీరు మీ జీవిత కాలంలో ఎప్పుడు ఎవరి పట్ల చెడుగా ఆలోచించలేదు. మీరు అందరితో మంచిగా ఉన్నారు. సహాయం చేసే భావం మీలో ఉంది. ఇంతవరకు అంటే సహాయం చేస్తూ చేస్తూ చాలా సార్లు ప్రజలు మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నారు. అందుకే ఇప్పుడు మీరు మీ జీవిత కాలంలో కొన్ని తప్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని తప్పులను అస్సలు మళ్లీ చేయకూడదు. కానీ స్నేహితులారా, దానికి ముందు మీరు ఈ 2 సంకేతాలను అర్థం చేసుకోవాలి. అసలు రాబోయే 24 గంటల్లోపు మీకు లక్ష్మీదేవి మరియు శని భగవానుడు ఏ సంకేతాలు ఇవ్వబోతున్నారు. అయితే జాగ్రత్తగా వినండి. అలాంటి సంకేతంలో మీరు ఏం చేయాలి? మొదటి సంకేతం రాబోయే 24 గంటల్లో మీకు లభించబోతుంది. ఒక స్త్రీ రూపంలో. అవును, ఎప్పుడైనా మన జీవిత కాలంలో లక్ష్మీదేవి ప్రసన్నమైనప్పుడు స్త్రీకి సంబంధించిన ఏదో ఒక సంకేతం మనకు తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి స్త్రీతో సంబంధం ఉంటుంది. ఒకవేళ మీరు 24 గంటల్లో మీ అందరి జీవిత కాలంలో ఈ సంకేతం లభిస్తే దీన్ని మీరు జోక్గా అని భావించే తప్పు అసలు చేయకండి. అవును, అయితే తెలుసుకుందాం అసలు ఆ సంకేతం ఏమై ఉండవచ్చు స్నేహితులారా. అంటే ఒకవేళ రాబోయే 24 గంటల్లోపు 9 ఏళ్లలోపు బాలిక ఒకవేళ మిమ్మల్ని చూసి నవ్వితే తీయని చిరునవ్వు తన ముఖం మీద తీసుకొస్తే దాని వల్ల అర్థం చేసుకోవాలి మీరు దేనికోసమైతే తప్పించారో ఆ విషయం మీకు లభిస్తుందని. ఏ పని కోసమైతే మీరు బయటికి వెళ్తున్నారో ఆ పని నెరవేర
తీరబోతుందని. ఒక రకంగా చెప్పాలంటే స్నేహితులారా, ఇప్పుడు మీ అందరి జీవిత కాలంలో ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతున్నాయి. కానీ మీరు దీన్ని తేలిగ్గా తీసుకోనప్పుడు మాత్రమే జరుగుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. అయితే అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? అలాంటప్పుడు మీరు వెంటనే దాన్ని లక్ష్మీదేవి ఆశీర్వాదంగా భావించి స్వీకరించాలి. వెంటనే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మనసులో కళ్ళు మూసుకొని 10 సెకండ్ల సమయం కేటాయించి లక్ష్మీదేవిని ఈ విధంగా ప్రార్థించాలి. ఓ లక్ష్మీమాత, మాకు నీ కృప సమ్మతం, మాకు మీ ఆశీర్వాదం సమ్మతమని. అలాగే ఈ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి. అవును, ఓ లక్ష్మీమాత, నాకు నీ ఆశీర్వాదం సమ్మతమని. ఒకవేళ మీరు నిజంగా వారిని ఇగ్నోర్ చేయకపోతే ఈ విషయం కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చేయండి. మరి స్నేహితులారా, చాలా సార్లు మన దారిలో వెళ్తూ ఎవరో ఒక వ్యక్తిని దారి చూపిస్తాం. వారి వల్ల మనకు ₹1 కూడా లాభం ఉండదు. కానీ వారి వల్ల మన కర్మల మూట ఏదైతే ఉందో అది నెమ్మదిగా నిండడం మొదలవుతుంది. మరియు ఏ రోజైతే కర్మల మూట నిండుతుందో ఆ రోజు మనకు అపారమైన ధనం, విజయం లభిస్తుంది. మరియు ఏ రోజైతే మీ శ్రద్ధ గట్ట నిండుతుంది ఆ రోజు ఈశ్వరుడు, లక్ష్మీమాత ప్రసన్నమవుతారు. మరి మీరు కేవలం ఇదే పని చేయాలి. అయితే స్నేహితులారా, ఇప్పుడు రెండో సంకేతం వైపు వెళ్దాం. రాబోయే 24 గంటల్లోపు రెండోది మీకు ఏ సంకేతం లభించవచ్చు. అయితే ఈ సంకేతం శనిదేవుడికి సంబంధించింది. శనిదేవుడి యొక్క గుర్తు నలుపు రంగు. రాబోయే 24 గంటల్లోపు ఒకవేళ నలుపు రంగు సంబంధించిన ఏదైనా సంకేతం మీకు లభిస్తే ఈ సంకేతం సాక్షాత్తు శనిదేవుడికి సంబంధించింది అని మీరు అర్థం చేసుకోవాలి. అవును, చాలా సార్లు అలా జరుగుతుంది. మనం దారిలో వెళ్తాం లేదా ప్రతిరోజు ఇంటి నుండి బయటికి వెళ్తాం. అప్పుడు నల్ల కుక్కలు కనిపిస్తాయి. మనం అది అనుకుంటాం, నల్ల కుక్క మనకు రోజు కనిపిస్తుంది కదా, ఇందులో తేడా ఏముంది అని. కానీ స్నేహితులారా, మీరు గమనించండి, ఒకవేళ మీకు రాబోయే 24 గంటల్లోపు ఏదైనా నల్ల కుక్క కనిపిస్తే అది సామాన్య రోజులాగా ఉండదు. చాలా సున్నితమైన మనసుతో ప్రవర్తిస్తుంది. అది మీతో ఏదో చెప్పాలని అనుకున్నట్లుగా అనిపిస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి, ఇది శనిదేవుడి సంకేతమని. అవును స్నేహితులారా, అలాంటప్పుడు మీరు ఇది అర్థం చేసుకోండి, శనిదేవుడు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీ నుండి ఏదో కోరుకుంటున్నారు అని. అలాంటప్పుడు మీరు మనసులోని ఈశ్వరుని ప్రార్థించాలి. ఓ భగవంతుడా, మా జీవితంలోని కష్టాలను దూరం చేయి. మా జీవితంలో ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరైతే మాకు చెడు చేస్తున్నారో, ఎవరైతే మాకు చెడు జరగాలని కోరుకుంటున్నారో అలాంటి వారిని మా జీవితం నుండి దూరం చెయ్యి. ఇప్పుడు మా జీవిత పగ్గాలు నీ చేతుల్లో ఉన్నాయి అని భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలి. మా జీవితంలో ఇలాంటి అవకాశం ఇచ్చారు, ఇలాంటి సంకేతాలు ఇచ్చారు. మరియు రాబోయే 24 గంటల్లోపు మీరు ఎవరితోనూ దురుసుగా మాట్లాడకూడదు. అవును, ఈ విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే గ్రహగోచారం బాగున్నప్పుడు, భగవంతుడు సంకేతాలు ఇస్తున్నప్పుడు, మరియు ఎవరైతే మనిషి ఇలాంటి తప్పు చేస్తాడో అప్పుడు వారి జీవిత కాలంలో మంచి గ్రహగోచారం ఉన్నా ఈశ్వరుడు ప్రసన్నమైనా కూడా సంతోషాలు రావు. ఎందుకంటే దేవతలు వారిపై కోపగించుకుంటారు. అయితే 24 గంటల్లోపు మీరు ఏ తప్పు చేయకూడదు. మొదటి తప్పు స్నేహితులారా, ఎవరితోనూ మీరు అపశబ్దాలు వాడకూడదు. ఎవరి పట్ల మీ లోపల మోసపూరిత భావం ఉంచుకోకూడదు. మీ లోపల ఈర్ష్యభావం ఉండకూడదు. అందరి పట్ల మంచి భావన కలిగి ఉండాలి. స్త్రీలను గౌరవించాలి. మీ ఇంట్లో అందరినీ, మీ పెద్దలను గౌరవించండి. ఎవరి పట్ల కూడా మీరు అగౌరవంగా ప్రవర్తించకూడదు. అంటే ఎవరితోనూ మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు. దాని వల్ల వారికి చెడు అనిపించే వారి ఆత్మ నొచ్చుకుంటుంది. అవును, అందరితో మీరు మంచిగా మాట్లాడాలి. మూడవ తప్పు ఏదైతే మీరు ముఖ్యంగా రాబోయే 24 గంటలలోపు చేయకూడదు. అవును స్నేహితులారా, అది కళ్ళు మూసుకొని నమ్మండి. ఎవరైనా ఏదైనా ఇచ్చినా, ఎవరైనా ఏదైనా అడిగినా, లేదా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళమని చెప్పినా వారి మాటల్లో పడి మీరు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో శుక్రుడు మరియు శని, ఈ 2 గ్రహాలు మీ అందరి జాతకంలో బలంగా ఉన్నాయి. మరియు ఈ సమయంలో మీరు మీ ప్రకారం నడవకుండా ఇతరుల మాటల ప్రకారం నడిస్తే స్నేహితులారా, దీని వల్ల శుక్రుడు బలహీనపడతాడు. మరియు శని యొక్క బలమైన స్థితిలో కూడా మీకు ప్రతికూలత కనిపిస్తుంది. చాలా సార్లు మనిషి ఏం చేస్తాడంటే గ్రహగోచరం బాగున్నప్పుడు అతను తెలియకుండా ఈ తప్పు చేస్తాడు. మరియు తర్వాత ఆలోచిస్తాడు, అసలు మా వల్ల ఏమయ్యింది, మా చేతుల ద్వారా అసలు ఏ తప్పు జరిగింది, దాని వల్ల మా పనులు అవుతూ ఆగిపోతున్నాయి అని. స్నేహితులారా, ఈ సమయంలో మీరు ఈ తప్పు చేయకూడదు. ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకూడదు. అప్పుడే కదా జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. చాలా సార్లు మీరు ఎవరి మాటల్లోనో పడిపోతారు. మరి ముందు మీకు అదే మాట నష్టం కలిగిస్తుంది. అదే వ్యక్తులు ఎవరైతే మీతో కలిసి నడుస్తామని ఒట్టు వేస్తారో, వాగ్దానాలు చేస్తారో అదే వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారు. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకంటే ఏ దివ్య శక్తులైతే మీ మీద సానుకూల ప్రభావం కలిగి ఉంటాయో, ఏ దివ్య శక్తులు మీ అందరి మీద ప్రసన్నమవుతాయో అవి నెమ్మదిగా కోపగించుకోవడం మొదలవుతాయి. ఎందుకంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో నడుస్తున్నారో వారి ఆలోచన ప్రతికూలకంగా ఉంటుంది. వారి పని చేసే పద్ధతి చెడుగా ఉంటుంది. మరియు ఆ కారణం వల్ల వారి ప్రభావం కూడా మీ మీద పడడం మొదలవుతుంది. దీని వల్ల మీ ఇమేజ్ పాడవడమే కాకుండా మీ గ్రహగోచార స్థితి కూడా
తలకిందులవుతుంది. అందుకే 24 గంటల లోపు మీరు ఎలాంటి ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తితో కూడా ఉండకూడదు. అవును, ఈ తప్పు మీరు చేయకూడదు. మరియు చూడండి మీ అందరి జీవితంలో ఏ విధంగా మార్పులు జరుగుతాయో. జాతకంలో శుక్రుడు శని మంచి స్థితిలో ఉన్నప్పుడు, ముఖ్యంగా 7వ భావంలో మరియు 10వ భావంలో మీరు గోచరిస్తున్నప్పుడు అప్పుడు ఆయుష్మాన్ అనే యోగం ఏర్పడుతుంది, సర్వర్థ సిద్ధి అనే యోగం ఏర్పడుతుంది, మరియు అమృత సిద్ధి యోగం అని కూడా ఏర్పడుతుంది. స్నేహితులారా, ఎవరి జీవిత కాలంలో అయితే ఇలాంటి యోగాలు ఏర్పడతాయో వారి జీవిత కాలంలో 4 పెద్ద లాభాలు తప్పకుండా లభిస్తాయి. అవును స్నేహితులారా, అయితే ఆ 4 పెద్ద లాభాలు ఏవి? ఈ సమయంలో ఏదైతే శుక్రుడు మరియు శని స్థితి ఉందో మీ అందరి మీద చాలా బాగుంటుంది, మరియు లక్ష్మీదేవి మరియు శనిదేవుడు మీ అందరి మీద ప్రసన్నమై ఉన్నారు. అందుకే ధనానికి సంబంధించిన పెద్ద శుభవార్త లభించబోతుంది. ఏదైతే మీ ధన రంగం ఉందో, వ్యాపార రంగం ఉందో అక్కడ నుండి మీకు లాభం లభించబోతుంది. అవును, ఒకవేళ మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో మీకు పదోన్నతి లభించవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, లేదా ఏదైనా వ్యాపారంలో మీరు ముందు నుండే పనిచేస్తుంటే మీ వ్యాపారం ముందు కంటే అది ఎక్కువ లాభాన్ని ఇవ్వబోతుంది. ఒకవేళ మీరు నిరుద్యోగి అయితే ఈ సమయంలో గ్రహగోచర స్థితి ఏ విధంగా మారుతుందంటే మీకు నచ్చిన వ్యాపారం కూడా దొరకవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక చిన్న చితక వ్యాపారం కూడా మీ చేతికి రావచ్చు. మరి మీరు ఈ తప్పు చేయకూడదు. మీకు ఎప్పుడైనా ఏదైనా అవకాశం లభిస్తే, ముఖ్యంగా గ్రహగోచర స్థితి బాగున్నప్పుడు, లక్ష్మీదేవి మరియు శని భగవానుడు ప్రసన్నమైనప్పుడు, అప్పుడు మీరు ఏ పని కూడా చిన్నగా భావించకూడదు, ఏ అవకాశాన్ని కూడా చిన్నగా భావించకూడదు. ఎందుకంటే అది అవకాశం కాదు, ఆ భగవంతుడు ఇచ్చిన ఒక కానుక. ఒకవేళ మీరు దాన్ని నిజమైన మనసుతో స్వీకరిస్తే అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. స్నేహితులారా, అందుకే 24 గంటల్లో ఏ అవకాశం లభిస్తే మీరు దాన్ని ఈశ్వరుడి వరంగా భావించి, ఈశ్వరుడి కానుకగా భావించి స్వీకరించండి. మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది. రెండో లాభం ఏదైతే ఉందో అది మీకు ఆరోగ్య రంగంలో లభించవచ్చు. అవును, మరి ఆరోగ్యంలో గత కొంతకాలంగా ఏదైతే మీ అనారోగ్యం నడుస్తుందో, దేనికోసమైతే మీరు లక్షల రూపాయలు ఖర్చు చేశారు, అయినా కూడా అందులో మెరుగుదల కనిపించలేదు. కానీ ఇప్పుడు రాబోయే 24 గంటల్లోపు మీకు ఈ విధంగా అనిపిస్తుంది. ఏదైతే కొంతకాలంగా సమస్య ఉందో ఆ సమస్య ఇప్పుడు నెమ్మదిగా ముగుస్తున్నట్లు కనిపిస్తుంది. మూడవ లాభం ఏదైతే ఉందో అది మీ ప్రేమ జీవితానికి సంబంధించింది. ఎవరైతే తమ ప్రేమ జీవితంలో సమస్యలు చూసి విసిగిపోయారో, కానీ స్నేహితులారా, ఇప్పుడు మీ అందరికి చెప్తున్నాము, ఒకవేళ మీ ప్రేమ జీవితం బాగుండకపోతే, మీ కుటుంబంలో గొడవలు జరుగుతుంటే, కుటుంబంలో పరస్పర మనస్పర్ధలు ఉంటే అందులో మీకు ఇప్పుడు మెరుగుదల కనిపిస్తుంది. ఇప్పుడు మీ ప్రేమ జీవితంలో కూడా అందులో మాధుర్యం రాబోతుంది. స్నేహితులారా, మీ కుటుంబ వ్యక్తులు పరస్పరం కలిసి మెలిసి నడుస్తారు మరియు ఒకరికొకరు సహకరించుకుంటారు. దీనివల్ల మీ ఆర్థిక స్థితిలో కూడా పెద్ద లాభం కనిపిస్తుంది. మరియు స్నేహితులారా, 4వ లాభం రాబోయే 24 గంటల్లో విద్యారంగంలో మరియు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థి రూపంలో, అలా విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నవారు మరియు ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతూ తిరుగుతున్నారు, అలాంటి వారికి ఈ సమయంలో విద్యకు సంబంధించిన రంగంలో కూడా మీకు లాభం లభించవచ్చు. మీ విద్యకు ఈ సమయంలో గౌరవించబడే అవకాశం లభిస్తుంది. అవును, మీ ఎదుగుదల చూసి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఏ రంగంలో అయితే మీరు పని చేస్తారో ఆ రంగంలో మీకు ప్రశంసలు లభిస్తున్నాయి. మీ పని వేగం పుంజుకుంటుంది, మీ కష్టం రంగు తీసుకుంటుంది. మీరు చేసిన పని రెట్టింపు 4 ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఈ 4 పెద్ద శుభవార్తలు మీకు రాబోయే 24 గంటల్లోపు చూడడానికి లభిస్తాయి. ఎందుకంటే మీ జాతకంలో శుక్రుడు మరియు శని ఇద్దరు కూడా 7వ మరియు 10వ భావంలో గోచరిస్తున్నారు. దీన్ని జోగ్గా భావించి తప్పు చేయకండి. 24 గంటల్లో మీరు 2 ఉపాయాలు చేయాలి. ఈ ఉపాయం చేసే ముందు మీరు ఈ విషయాలను మీ మనసుతో ఆలోచించండి. 100% నమ్మకం ఉంచి చేయాలి. చాలా సార్లు ఇలా అయితే జరుగుతుంది, ఒక మనిషి ఉపాయం చేస్తాడు కానీ పైపైన చేస్తాడు, భావాలతో చేయడు. పైపైన ఎందుకు చేస్తాడంటే, ఒకవేళ ఎవరైనా వ్యక్తి మీకు ఉపాయం చెప్తుంటే మీరు వారి మాటలు విని కేవలం చేస్తారు మరియు ఫలం పొందాలని కోరిక పెట్టుకుంటారు. మేము ఈ ఉపాయం చేస్తే ఈ విషయం మాకు దొరికేస్తుంది అని. మీరు ఎప్పుడు ఉపాయం చేసే ముందు కూడా ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకోండి. మేము ఈశ్వరుడి పట్ల మా శ్రద్ధను ఉంచాము, భక్తి శ్రద్ధలతో చేస్తున్నాము, ఈశ్వరుని ప్రసన్నం చేసే ప్రయత్నంలో చేస్తున్నాము. ఈశ్వరుడు మాకు ఏమి ఇస్తారో ఇవ్వరో అది వారి మీద ఆధారపడి ఉంటుంది అని. ఈ రకమైన ఆలోచన భావం మీ లోపల ఉంచుకొని ఈ ఉపాయాలు చేయాలి. అప్పుడు చూడండి, రాబోయే సమయంలో మరియు రాబోయే జీవితంలో మీ జీవితంలో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవి ఎప్పుడు మీ దారిని ఆపలేవు. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి,
ఆ ఉపాయాలు ఏవి అని. అయితే ఈ ఉపాయం చాలా సరళమైనది. అన్నిటికంటే ముందు మీరు మీ దైనందిన జీవితంలో మెరుగుదల చేసుకోవాలి. ఇంట్లో చిన్న చిన్న విషయాల్లో మార్పులు చేయాలి. చాలా సార్లు అలా జరుగుతుంది. ఇంట్లో ఎంగిలి సామాన్లు ఉంటాయి మరియు అవి అలానే పడి ఉంటాయి. చాలా సార్లు చెప్పులు బూట్లు తలకిందులుగా పడి ఉంటాయి. చాలా సార్లు పడక ఇటు అటు ఉంటుంది. అంటే క్రమశిక్షణ ఇంట్లో అస్సలు ఉండదు. అయితే మీరు మీ ఇంట్లో కేవలం క్రమశిక్షణను తీసుకురావాలి. స్నేహితులారా, ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి విషయాలు ఉండకూడదు. దీని వల్ల ఇంట్లో ప్రతికూలత నివాసం ఉంటుంది. ప్రతికూల శక్తులు నివాసం ఉంటుంది. అంటే ఒక మాటలు చెప్పాలంటే అలాంటి విషయాలు మీ ఇంట్లో ఉండనివ్వకూడదు. ఒకవేళ మీ దగ్గర విరిగిపోయిన ఏవైనా గాజు గడియారం ఉంటే, గాజు పాత్ర ఏదైనా ఉంటే ఆ విషయాలను ఇంటి నుండి బయట పారేయండి. ఒకవేళ ఆగిపోయిన గడియారం ఉంటే వాటిని నడిపించండి లేదా వాటిని ఇంటి నుండి బయటపడేయండి. స్నేహితులారా, ఒకవేళ ఇంట్లో ఏవైనా సాలిడు గూళ్లు ఉంటే, చెదలు పట్టి ఉంటే వాటిని మీరు శుభ్రం చేయాలి. ఎందుకంటే చాలా సార్లు ప్రతికూలత శక్తులు వాటిలోనే నివసిస్తాయి. మరియు స్నేహితులారా, దివ్య శక్తులు మా ఇంట్లో ప్రవేశించలేవు. సానుకూల గ్రహగోచరం ఉన్నా కూడా మాకు మంచి ఫలాలు లభించవు. కష్టమైతే మనం చేస్తాం కానీ ఫలం దొరకదు. మనం వైద్యం చేయిస్తాం కానీ మనకు ఏ మందు కూడా పనిచేయదు. ఎప్పుడైతే మన ఇంట్లో ప్రతికూల శక్తులు నివాసం ఉంటుందో. అందుకే చాలా సార్లు మనిషి లక్షల్లో వైద్యం చేస్తాడు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తాడు, కానీ అయినా కూడా అతనికి మంచి ఫలితాన్ని చూడడానికి లభించదు. అందుకే అలా జరుగుతుంది. రాబోయే 24 గంటల్లోపు దీన్ని గమనించాలి. మీ ఇంట్లో శుభ్రత ఉంచుకోవాలి. మీ పూజా మందిరంలో ఏ దేవతలైతే పూజిస్తారో వారికి తప్పకుండా నమస్కరించాలి. ఉదయం మరియు సాయంత్రం మీరు ఎప్పుడు సాయంత్రం పడుకుంటారో పడుకునే ముందు ఈశ్వరుడి పేరు తీసుకోవాలి. మీరు ఎప్పుడు ఉదయం నిద్రలేస్తారో నిద్ర లేచిన తర్వాత మీరు ఈశ్వరుడి పేరే తీసుకోవాలి. ఈ 2 ఉపాయాలు మీరు చేయాలి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.